రేపటి నుంచి జిల్లాల పర్యటనలకు బయలుదేరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సోమవారం కొమరం భీం జిల్లా కొఠారి జీపీ కొత్తగూడలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టనున్నారు. లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు సీఎం. ఇక జూన్ 3న రంగారెడ్డి జిల్లా కోహిడాలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు సీఎం. తెలంగాణ ప్రభుత్వం కోహిడాలో 239 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో మార్కెట్ను నిర్మించనుంది. అదే రోజు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా పర్యటిస్తారు ముఖ్యమంత్రి. ఆ రోజు రాత్రికి సోమశిలలో బస చేసి జూన్ 4న నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పనులను పరిశీలిస్తారు. నార్లాపూర్, ఒట్టెం, ఏదుల రిజర్వాయర్లను సందర్శించి పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్ష చేస్తారు. జూన్ 5న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో మహిళా సంఘాలకు బస్సులను పంపిణీ చేయనున్నారు. 199 కోట్లతో కొనుగోలు చేసిన 553 బస్సులను మహిళలకు అందించనున్నారు. ఆ బస్సులను తెలంగాణ ఆర్టీసీకి అద్దెకిచ్చే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది.